అయితే రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువకుడిని పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన బిందు ఈ నెల 3న అదృశ్యమైనట్లు వనస్థలీపురంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. మృతి చెందిన అంకిత్ సాకేత్పై ఈ నెల 8న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణం అయ్యుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన బిందుకు 3 పిల్లలు ఉన్నారు. వనస్థలీపురంలో భర్తతో నివాసముంటుంది. అయితే సాకేత్ అనే వ్యక్తితో బిందుకు పరిచయం ఏర్పడింది. సాకేత్తో ప్రేమాయణం కొనసాగిస్తూ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సాకేత్ హౌస్ కీపింగ్ చేస్తూ నానక్రామ్ గూడలో ఉంటున్నాడు. సాకేత్ బిందుల మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తుంది. జనవరి 11వ తేదీన బిందును ఎల్బీనగర్ నుంచి నానక్రామ్ గూడకు పిలిపించాడు సాకేత్. జనవరి 14వ తేదీన పుప్పలగూడ గుట్టలలో ఏకాంతంగా ఉండగా మరో ప్రేమికుడికి వీరు అడ్డంగా దొరికిపోయారు. దీంతో వీరిని అతను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గచ్చిబౌలిలో ఉంటున్న సాకేత్ వనస్థలీపురంలో బిందులపైన మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. బిందు ఎల్బీనగర్లో నివాసముంటుంది. హంతకుడి కోసం 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లుగా నార్సింగి పోలీసులు తెలిపారు.